వాటన్నిటిని తగలేయటం, వారిని నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు. అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మన కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఇసుక రీచ్లు, ఈ 4 రీచ్ల నుండి నెలకి ఇక్కడ యువతకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా, రైతుకి గిట్టుబాటు ధర రాలా, బీసీలకి 30 పథకాలు తీసేశారు, ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మన 5 రీచ్ల నుంచి కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఈ 4 రీచ్ల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు, జగన్కేమో నెలకి 10 కోట్లు మన 4 రీచ్ల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం అందరి సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో. దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం. ముఖ్యంగా క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. క్లాస్ వార్ అని మాట్లాడతాడు జగన్. ఒకప్పుడు ఇసుక రీచుల్లో, బోట్లల్లో, పడవల మీద ఇసుక వేసుకొచ్చి అమ్ముకునే ఒక సౌకర్యం ఉండేది. వాళ్ళంతా ఏ కులస్తులు, బీసీలకు కానీ, అక్కడున్న మత్స్యకార సంఘాలు కానీ, పంచాయతీ సంఘాలు కానీ ఇవన్నీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి అంతా పోయి మొత్తం సెంట్రలైజ్డ్. క్లాస్ వార్ అంటే మొత్తం ఒకడు దోచేయడం కాదు, అందరికీ పంచడం. క్లాస్ వార్ అంటే ఒక్కడు కూర్చొని అందరినీ దోచేయడం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ దోస్తున్నాడా, జగన్ దోస్తున్నాడా ఇసుకని? మరి ఏం చేద్దాం దానికి? తిరిగి పడవల మీద ఇసుకమ్మే కుటుంబాలు కూడా బతకాలి అంటే డీసెంట్రలైజ్ చేద్దాం. కేవలం ఒక పెద్దిరెడ్డి గారికో, జేపీ వెంచర్స్ మీద పెద్దిరెడ్డి గారికో, మిథున్ రెడ్డి గారికో, వైఎస్ జగన్ గారికో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికో కాదు, వైవి సుబ్బారెడ్డి గారికి కాదు, అందరికీ చెందాలి. ప్రకృతి సంపద అందరిది. ఇసుక, నీరు, నేల, గాలి, భూమి ఇవి అందరివి. ఒక్కడు కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తనం వహిస్తానంటే కింద పడి అధాపాతాళానికి తొక్కేస్తాం. మేడే రోజుని చెప్తున్నా. మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను. గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరెటిస్ మైనింగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు. అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్ కి నేను చెప్తున్నా, వైసీపీ నాయకులకి చెప్తున్నా, తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నాం, సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు, ఇవి అందరివి. మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం. సహజ వనరులను వెనక్కి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి. అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బున్నోళ్ళు అయిపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం, ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఎమ్మెల్యే, రాజకీయ నాయకులు ఏ ఊర్లో అయినా కావచ్చు, మన మండపేటలో కావచ్చు, విజిలెన్స్, రెవెన్యూ శాఖ, విజిలెన్స్ శాఖ, మైనింగ్ శాఖ, నీటిపారుదల శాఖ, ఇన్ని శాఖలు నిద్రపోతే తప్ప ఇసుకని దోచేయడం వల్ల కాదు. మీ ఉపాధి కోసం ఒక్కరు రారు బయటికి, ఇన్ని వ్యవస్థలు కలిసి రావు. కానీ దోచేయడానికి మటుకు అన్ని వ్యవస్థలు వీళ్ళకి సహకరిస్తాయి. దేనికంటే భయం వీళ్ళకి. నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ? అరే ఇంతమంది యువతున్నారు, ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు? ఒక ఎమ్మెల్యేకి, ఒక రాజకీయ నాయకుడికి భయపడతారా మీరు? అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా? ధైర్యం లేని సమాజం ఎందుకు? చచ్చిపోవడం బెటర్ కదా. ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది. నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఒక్కడు మాట్లాడితే, ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని.
ఎస్టీల ఆడబిడ్డ 14 ఏళ్ల సుగాలి ప్రీతి రోడ్ల మీద పాప అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీదకి 1,50,000 మంది జనంతో రోడ్ల మీద బల ప్రదర్శన చేసిన వాడిని, కౌలు రైతాంగానికి నిలబడ్డవాడిని, భవన నిర్మాణ కార్మికులకు నిలబడ్డవాడిని, పోలీస్ కష్టాలకి నిలబడినవాడిని. ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది. చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట. ఈ రోజున నాకేం కాదు, నా కొడుకు నేను చూసుకుంటా, అది స్వార్థం. అది ఎవడైనా చేస్తాడు. ఏ తండ్రైనా తన కొడుకు కోసం తన బిడ్డల కోసం చేయడం సహజం. కానీ ఏంటి చెట్టు ఏం చేస్తుంది? ఈరోజు నీడ లేదు, మలమల మాడిపోతా ఉన్నాం. అదే ఒక చెట్టు నీడ ఉంటే అది నీడను కల్పిస్తుంది. ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి? దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా. దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి? మీ కష్టాలకి తన భుజం కాయాలనే కదా, తన భుజం ఇవ్వాలనే కదా, మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా. ఇదే చెప్తున్నాను మీకు, నేను మీకు అండగా ఉంటాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ, అది వస్తే 100 మంది రౌడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు. అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా? పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా? మీరు ఊహించండి. తొక్కి నార తీసేస్తాను ఒక్కొక్కరికి. ఎవరైనా సరే, ఎందుకంటే ఇది మనవాడు తనవాడు అని లేదు. అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే, మేడే రోజుని చెప్తున్నా, మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్, ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలాగే రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీదకి ఎత్తుకున్నాడు హిట్లర్ని. హిట్లర్ వచ్చి అందరినీ కాలు రాశాడు. ఆయన వచ్చి అన్నాడు, ఆయన సోషలిస్టులను చంపేశాడు, హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు, జ్యూస్ని చంపేశాడు, ట్రేడ్ యూనియన్ని చంపేశాడు. ఆఖరికి ఎవడైతే భుజం కాశాడు మార్టిన్ నిమోలర్ను కూడా జైల్లో పెట్టాడు. మార్టిన్ నిమోలర్ జైల్లో పెట్టబోయే ముందు, చనిపోబోయే ముందు తన సమాధి మీద ఒకటి రాశాడు. వాళ్ళు నా ఎదురింటోడి కోసం వచ్చినప్పుడు హిట్లర్ మనుషులు నేను గొంతిప్పలా, కమ్యూనిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, ట్రేడ్ యూనియన్ నాయకుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా, జ్యూస్ కోసం వచ్చినప్పుడు, యూదుల కోసం వచ్చినప్పుడు నేను గొంతిప్పలా. నన్ను కూడా అరెస్ట్ చేసే టైంకి గొంతిప్పడానికి ఎవరు లేరు, సమాజం అంతా జైల్లో ఉన్నారు, నలిగిపోయారు, చనిపోయారు. అలాంటిది మనాని భేదం లేదు. తప్పు జరిగినప్పుడు అందరం, హరీష్ గారికి మనకు అన్యాయం జరిగితే అది నాకు అన్యాయం జరిగితే నేను వచ్చి మాట్లాడాలి. ఒక దళిత డ్రైవర్ని ఒక వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే అది దళిత కుటుంబానికి జరగల, పవన్ కళ్యాణ్కి కూడా జరిగింది. చాలా బాధ అది. ఇంతమంది మీద 9,000 మంది బీసీల మీద కేసులు పెడితే అది పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు పెట్టినట్టు. అది ఇంతమంది ఉపాధి దెబ్బ కొడితే పవన్ కళ్యాణ్ పొట్ట మీద కూడా కొట్టినట్టు. ఎందుకంటే నాయకులు బాధ్యత తీసుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది. 30,000 మంది ఆడబిడ్డలు మాయమైపోతే, సమాజంలో అదృశ్యం అయిపోతే, ఈ సోకాల్డ్ ముఖ్యమంత్రి క్లాస్ వార్ గురించి మాట్లాడే వ్యక్తి ఒక్క ప్రెస్ మీట్ పెట్టల ఈ రోజు వరకు. అందుకని మీకు కావాల్సింది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. అందుకని నేను మీకు మాట ఇస్తున్నా, ఒక్కడు అన్యాయం చేసినా తోలు తీసేస్తాం, అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ఈ నెలలో దాదాపు హైయెస్ట్